ఏపీ సీఎం చంద్రబాబు తన సెక్యూరిటీ తగ్గించుకోవడంపై రాష్ట్రంలో చర్చ మొదలైంది. జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఉన్న భద్రత, సెక్యూరిటీ వివరాలు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. ఆనాటి సీఎం జగన్ 980 మందితో భద్రత కల్పించుకుంటే ఇప్పటి సీఎం చంద్రబాబుకు మాత్రం కేవలం 121 మందితో భద్రత కల్పిస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రతా పరంగా Z+ కేటగిరీలో ఉన్నారు. దేశంలో అతి కొద్ది మందికి కల్పించే నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ NSG భద్రత ఆయనకు ఉంది. చంద్రబాబుకు ఉన్న సెక్యూరిటీని కుదించేందుకు అధికారులు కసరత్తు చేసినా కేంద్రం అంగీకరించలేదు. గతంలో తిరుమల వెళ్లే సమయంలో అలిపిరి వద్ద చంద్రబాబుపై నక్సల్స్ క్లైమోరీ మైన్లు పేల్చి హత్య చేసేందుకు ప్రయత్నించారు. అప్పటి నుంచి చంద్రబాబుకు కేంద్రం నుంచి Z+ భద్రతను కల్పించారు. దేశంలో ప్రధాని, హోంమంత్రి, రక్షణ మంత్రి, రాష్ట్రపతులకు ఉండే NSG భద్రత కూడా చంద్రబాబుకు కల్పించారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన భద్రతను సాధ్యమైనంత తగ్గించాలని పోలీసు అధికారులు కసరత్తు చేశారు. మొత్తం 3 షిఫ్టుల్లో కలిసి 121 మంది భద్రతను కుదించారు. వీరిలో లా అండ్ ఆర్డర్, AR, కౌంటర్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ వింగ్, బాంబ్ డిస్పోజల్ బృందాలు, డ్రోన్ ఆపరేటర్లు, పెట్రోలింగ్ పార్టీ, NSGకి చెందిన వారు చంద్రబాబుకు భద్రత కల్పిస్తారు. భద్రతను పూర్తి స్థాయిలో తగ్గించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని, భారీ బందోబస్తు సెక్యూరిటీ హడావుడికి దూరంగా ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. దీంతో భద్రతా సిబ్బంది కూడా సీఎం నివాసంలో అటానమస్ డ్రోన్ తో భద్రతా పర్యవేక్షణ చేయాలని నిర్ణయించారు. దీంతో భద్రతను 121 మందికి కుదించారు. జిల్లాల పర్యటన సందర్భంలో కూడా ఇదే బందోబస్తు కొనసాగించాలని అన్ని జిల్లాల ఎస్పీలకు సీఎం సెక్యూరిటీ నుంచి ఆదేశాలు వెళ్లాయి. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం 3 షిఫ్టుల్లో కలిపి 980 మందిని భద్రతకు వినియోగించారు. జగన్ మితిమీరిన భద్రతపై అప్పట్లో తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. తాడేపల్లి ఇంటి చుట్టూ చెక్పోస్టులు, బారికేడ్లు, ఆర్మోర్డ్ గార్డ్స్ వంటి విన్యాసాలు చేశారు. ప్రత్యేక ఆపరేషన్లకు ఉపయోగించే ఆక్టోపస్ టీంలను కూడా ఇంటి చుట్టుపక్కల సెక్యూరిటీగా ఉపయోగించారు. ఇంటికి 4 మూలల 4 స్నైపర్స్ ను కూడా జగన్ భద్రత కోసం మోహరించారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో మొబైల్ క్విక్ రెస్పాన్స్ టీంలను కూడా ఏర్పాటు చేసి దేశంలో ఏ ఇతర సీఎంలకు లేని స్థాయిలో సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. జగన్ భద్రత కోసం నెలకు 7.50 కోట్ల చొప్పున ఏడాదికి 90 కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్ము వినియోగించారు. జగన్ కాన్వాయ్లో 17 వాహనాలు ఉండగా Z+ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబు కాన్వాయ్లో 11 వాహనాలు మాత్రమే ఉన్నాయి. ఉండవల్లి నివాసంలో కూడా చంద్రబాబుకు అటానమస్ డ్రోన్లతో ఎప్పటికప్పుడు ప్రతి 2 గంటలకు ఒకసారి పరిసర ప్రాంతాల్లో ఎగిరి వీడియో షూట్ చేస్తుంది. సాధారణ పరిస్థితుల కంటే భిన్నంగా కదలికలు కనిపించిన కొత్త వస్తువులు, అనుమానాస్పద వస్తువులు మానిటరింగ్ టీమ్ కు మెసేజ్ పంపుతుంది. ఈ డేటాను విశ్లేషించి సెక్యూరిటీ సిబ్బంది ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షిస్తారు. దీనివలన సిబ్బంది సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. ఆనాడు జగన్ కు కల్పించిన భద్రత, ఖర్చు విషయాలు బహిర్గతం కావడంతో జనంతో పాటు వైసీపీ నేతలు కంగు తింటున్నారు. 980 మందితో భద్రత కల్పించుకోవటం ఏంటని సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. మరికొంతమంది వైసీపీ నేతలు అలాంటిదేమీ లేదంటూ అబద్దాలు చెబుతున్నారు. సొంత పత్రికలో అవే కథనాలను వండి వారుస్తున్నారు. దీంతో కూటమి ప్రభుత్వం జగన్ భద్రతపై ఉపయోగించిన సిబ్బంది వివరాలను వెల్లడించడంతో కంగు తింటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు NSG భద్రతలో భాగంగా ప్రతి షిఫ్ట్ లో 6 చొప్పున విధుల్లో ఉంటారు. వీరిని చూసి జగన్ తనకు కూడా అటువంటి సెక్యూరిటీ కావాలని ఆక్టోపస్ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ నకు చెందిన కొంతమందిని బ్లాక్ క్యాట్ కమాండర్స్ మాదిరి ప్రెస్ ను వేసి తనకు రక్షణగా నియమించుకున్నారని ఒక పోలీస్ అధికారి ఆఫ్ ద రికార్డ్ గా చెప్పారు. చంద్రబాబుకు భద్రత దృష్ట్యా కేంద్రమే భద్రత కల్పించిందని ఆ అధికారి గుర్తు చేశారు.